ప్రభుత్వ చౌక ధరల దుకాణం అంటే రేషన్ షాపు. కానీ రేషన్ షాపుల్లో బియ్యం ఎంతమంది తింటున్నారు, ఎంతమంది అమ్ముకుంటున్నారు అనేది ప్రభుత్వానికి కూడా ఒక లెక్క ఉంది. ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమంగా సరఫరా చేసేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే ఆ బియ్యం వండుకొని తినలేక చాలామంది అమ్మేసుకుంటున్నారు. అదే వండుకొని తినే బియ్యం గనక ఇచ్చుంటే చాలామంది అమ్ముకోరు, ఆ రేషన్ బియ్యాన్నే వాడతారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాబోతుందా? నిజంగా అదే కనుక జరిగితే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజల మద్దతు అయితే పెరుగుద్ది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన చేశారు. ఇక నుంచి రేషన్ దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ కూడా ఇవ్వబోతున్నారట. మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా ముందు దీన్ని అమలు చేయబోతున్నారు. ఎన్సీసీఎఫ్ సహకారంతో మొత్తం ఒక 1000 మినీ మార్ట్లు అయితే తీసుకురాబోతున్నారు. ఇది తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే రేషన్ దుకాణాల ద్వారా ఇక్కడ నుంచి స్టీమ్ రైస్ అందించే ఏర్పాటు చేస్తామని దీనికి కేంద్రం కూడా అంగీకరించింది అనేది. అయితే నిజంగా ఇది గనక త్వరలో తీసుకొస్తే దీనికి సంబంధించి కొన్ని మినీ మార్ట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలాగా తక్కువ ధరకే బియ్యం అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇస్తాము అనేది, అందరికీ అందేలా చూస్తాము అనేది ఆయన చెప్పుకొచ్చారు. కాకపోతే ఇది నిజంగా రేషన్ కార్డుల మీద ఇస్తారా, లేదంటే మినీ మార్టులు లాంటివి పెట్టి ప్రభుత్వం తరపున తక్కువ ధరకి ఈ స్టీమ్ రైస్ అందిస్తారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. ఏది ఏమైనా ఇది గనక రేషన్ షాపుల్లో పూర్తిగా ఇప్పుడు ఇచ్చే బియ్యాన్ని, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ సన్న బియ్యం ఇస్తామని ప్రకటించింది. హాస్టల్స్లో సన్న బియ్యాన్ని ఇస్తుంది, రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యం ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా హాస్టల్స్కి సన్న బియ్యాన్ని అందిస్తుంది ప్రభుత్వం. అదే నేపథ్యంలో ప్రజలకు కూడా పూర్తిగా ఈ స్టీమ్ రైస్ అందజేస్తారా, లేదంటే తక్కువ ధరకి ఇస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా రేషన్ షాపుల్లో గనక ఈ మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజలు స్వాగతిస్తారు.